హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇక్కడ తలకోనలో సిద్ధేశ్వర దేవస్థానం అండి. ఇది సిద్ధేశ్వర అంటారు ఆ స్వామి పేరు అయితే తలకోన. ఇక్కడ చూడండి, ఇప్పుడు దర్శనానికి అయితే పోతున్నాం మేము. గుడంతా కొద్దిగా వీడియో తీద్దామనేసి ఇక్కడ ఫస్ట్ నుంచే వీడియో అయితే తీసుకుంటా పోతున్నానండి. చూడండి లోగా గుడి అయితే ఎలా ఉందో, చాలా బాగుందండి గుడి. మనకు ముందు పక్క ఉండేది నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుని అయితే అక్కడ పెట్టుండారండి. అక్కడ కనిపించేటి బాడుగు రూములు, మొత్తం గుడి ఉండేది. జనం అయితే ఇప్పుడే కళ్యాణం అయిపోయింది, జనం అయితే బయటకు వస్తున్నారండి. ఇక్కడే మనం టెంకాయ, కాయ, కర్పూరం అన్నీ ఇక్కడైతే తీసుకోవాలి. టెంకాయ అయితే 50 రూపాయలు అండి గుళ్ళో. చూడండి అక్కడైతే దండం పెట్టుకొని మన సింహద్వారం, గుళ్ళేకి ఎంట్రింగ్ సింహద్వారం అండి అది. ఇక్కడ నందీశ్వరుడు చూడండి ఎంత బాగుంటాడో నందీశ్వరుడు. శివయ్యకి ఎదురుగా బయట అయితే పెట్టారు, లోగా ఆయన ఉంటాడండి. చూడండి గుడి అయితే ఇలా ఉంది, శివయ్య గుడి. అక్కడ కనిపించేది గజస్తంభం అండి. మొత్తం నేను క్లియర్గా అయితే వీడియో క్లియర్గా తీయడానికి ట్రై చేస్తున్నానండి. అందుకు చాలా బాగా నిదానంగా అయితే వీడియో తీస్తున్నాను, నీట్గా చూపిద్దాము అనేసి. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మెయిన్ డోర్ అన్నమాట, తలుపులు. సింహద్వారానికి పెద్ద పెద్ద తలుపులండి. ఇక్కడ వచ్చేసి గజస్తంభం. మనం గుళ్ళోకి ఎంటర్ అవుతానే మనం గజస్తంభాన్ని చూసి ఒక నమస్కారం అయితే చేసుకోవాలండి. ఇక్కడ కనిపించేది, అక్కడైతే టెంకాయ, కర్పూరం వెలిగించి టెంకాయ అయితే కొట్టుకుంటారు. పక్కన టెంకాయ కొడతారు, ఇక్కడ కర్పూరం వెలిగిస్తారండి. ఏంటో మరి ఆచారం. ఇక్కడ చూడండి కడ్డీలు వెలిగిస్తున్నారు ఇక్కడ. ఇంకా శివయ్య డైరెక్ట్గా మనం శివయ్య కాడ అయితే వెలిగిలేం కదా కడ్డీలు, అందుకనేసి ఇంకా అక్కడే అందరూ ఆయనకి ఎదురుగా ఆయనకు ఆరతి ఇచ్చినట్టు కడ్డీలు అయితే అక్కడ వెలిగిస్తారండి. చూడండి అంతా దర్శనం చేసుకొని స్వామిని అయితే ప్రశాంతంగా గుళ్ళో అయితే కూర్చుంటారు. అక్కడ కళ్యాణం అయితే శివపార్వతుల కళ్యాణం జరిగిందండి పొద్దున్నే. మొత్తం వాయిద్యాలతో చాలా బాగా కళ్యాణం అయితే జరిగింది. కొద్దిగా కనిపించుతుంది అమ్మ విగ్రహాలు అయితే కొద్దిగా కనిపించుతున్నాయి. లోగా అయితే అస్సలు ఎంటరింగ్ లేదండి. మామూలుగా వీడియో అయితే అస్సలు స్వామిని అయితే తీనీరు కదా, ఎక్కడో మనం చూపించాలంటే ఇక్కడ తీనిస్తారు వీడియో. ఇక్కడైతే పల్లకి, స్వామిని ఊరేగించే పల్లకీలన్నీ పల్లకీలండి ఇక్కడ ఉండేది. అమ్మవారి పల్లకి, అయ్యవారి పల్లకి, అన్ని పల్లకీలు. కళ్యాణం అయిపోయింది, జనమంతా బయటకు వెళ్ళిపోయినారండి. ఇంక నేనైతే అప్పుడు ప్రశాంతంగా వీడియో తీసుకోవచ్చని లోగా అయితే వచ్చాను. ఇక్కడ వెనక పక్క అండి గుడి, వెనక పక్క సైడు. ఓకే ఓకే. ఇక్కడ వచ్చేది వినాయక స్వామి అండి. పై పక్క వినాయక స్వామి విగ్రహం ఉంది. గుడి అయితే చిన్నది. చూడండి వినాయక్ అప్పుడైతే 1 గంట అట్లా అయిందండి టైము. అభిషేకాలు అయ్యి కళ్యాణం జరిగి అంతా టైం అయితే అయిపోయింది. అందుకనేసి టైం అయింది కదా అని మొత్తం బేగాలు అయితే వేస్తుంటారు గుళ్ళకి. అక్కడ కనిపించేది సుబ్రహ్మణ్య స్వామిదండి, చిన్న గుడి పక్కన సుబ్రహ్మణ్య స్వామిది అయితే అక్కడ ఉంది గుడి. సుబ్రహ్మణ్య స్వామిది పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి. ఓకే అండి, లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో అవసరం అండి. మీరు చేసే లైక్ వల్ల నాకు చాలామందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి అలా గంట సింబల్ని టచ్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే బాయ్ అండి.